100కి 95% అమలు చేయలేదండి. ఏమీ అమలు చేయలేదు. అమ్మఒడి ఉంది. మా నడిగడ్డలో జెడ్పీ హై స్కూల్ ఉందండి. 400 మంది ఉంది స్టాఫ్. దాంట్లో వచ్చేది ఒక 60 మందికే వచ్చినాయి. గొడవ చేస్తే తర్వాత ఒక 20 మందికి ఇచ్చారు. అమ్మఒడి మొత్తం ఇచ్చినారని చెబుతారు. ఏం చేశారు? సంక్షేమ పథకాలు ఏం చేయాల? గ్యాస్ ఉందండి. 450 రూపాయల గ్యాసు చంద్రబాబు గారి టైంలో 450 రూపాయలు ఉంది, 1200లకు పోయింది. కరెంటు బిల్లు స్టేజ్ ప్రతి ఊర్లో చెప్పారు, కరెంటు బిల్లు రేటు తగ్గిస్తాం, 200 యూనిట్లకి ఉచితంగా ఇస్తామని. ఎక్కడ చెప్పండి ఎవరికి ఇచ్చారో? ఇక్కడ ఎస్సీ కాలనీ వీళ్ళకి కూడా ఒక్కొక్కరికి 15,000 20,000 బిల్లులు పంపించారు కట్టమని. ఏం చేశారు వాళ్ళ అభివృద్ధి అండి? తెలుగుదేశం పార్టీలో చురుగ్గా పాల్గొనేందుకు మా అక్కాయల చేను 2 ఎకరాల మిర్ర చెట్లు పీకారండి. మా మేనలుడు కందికట్ట నారైదు 2 ఎకరాల కందికట్ట తగలబెట్టారు. పార్టీలో చురుగ్గా పాల్గొనే వాళ్ళని జైల్లో పెట్టించారు. మొత్తాన్ని ఒక కుటుంబాలని జైల్లో పెట్టించారు. ఏంది బ్రహ్మనాయుడు చేసింది చెప్పమానండి? దౌర్జన్యాలు, రౌడీయిజం, బూతులు. నీకంటే ముందు ఎమ్మెల్యే అయ్యండి ఆంజనేయులు గారు, మక్కిన మల్లికార్జునరావు. రాండిరనా కొడకలారా అంటాడు. ఏం భాష అండి అది? బరుగులు కాసుకునే వాళ్ళకు కూడా రావండి మా ఊర్లో ఆ భాష. ఆ మాటలో వేస్తారా ఒకసారి అతనికి ఓట్లు? బాగా అంతా రెడీ ఉన్నారండి. రేపు మే 13వ తారీఖు అంతా రెడీ ఉన్నారు. 50,000 మెజార్టీతో ఆంజనేయులు గారిని గెలిపిస్తారు ఖచ్చితంగా. 50,000 మెజార్టీతోటి. నడిగడ్డ చెరువు ఉందండి. నీకు వ్యక్తిగతంగా ఉంటే మక్కిన మల్లికార్జునరావు గారి మీద చూసుకోవాలి, వ్యక్తిగతంగా చూసుకోవాలా. ఆయన మీద కోపం పెట్టి ఎస్సీ ఎస్టీ ఈ సొసైటీ సభ్యులను మొత్తాన్ని ప్రతి పండగకి డిసెంబర్ 25కి ఇంటికి 15,000 కడికెత్తడం. వాళ్ళకి చెరువు ఎండబెట్టి రూపాయి డబ్బులు లేకుండా చేసిండు. చెరువు కింద 150 ఎకరాల మాగాడి బిల్లు పెట్టిండు. 4 సంవత్సరాల నుంచి బీడి పెట్టిండు. ఎందుకు వేస్తారండి ఓట్లు? మంచి పనులు చేస్తే కదా ఓట్లు వేసేది. మేము ఓట్లు ఎందుకు వేస్తారు చెప్పండి? రావటంతో ప్రజావేదిక దేనికన్నా వాడుకోండి, కళ్యాణ మండపానికి వాడుకోండి, దేనికో దానికి వాడుకోండి. అది ప్రజల సొమ్ము అండి, మా కష్టార్జితం అండి. మేము పన్నులు కట్టిన డబ్బులండి అవి. మా డబ్బులతో అది కట్టారు. ప్రజావేదిక కూలదాల్చాల్సిన అవసరం ఏంటి? మీ తాతగాడిదా? రాజధాని ఇక ఏడిపోతుందండి రాజధాని. ఒక్కొక్కరు అరెకరం ఎకరం ఎస్సీలు ఎస్టీలు అందరు ఇచ్చారు. ఒక కమ్మాని ముద్దరేసి అక్కడ మొత్తం చూడండి, అసలు తీయండి ఎవరున్నారు, ఏ కులాలు ఉన్నారు ఎక్కువ. దాన్ని రాజధానిని మూలబడేసాడు. అది పోలవరం అసలు తట్టడం అయితే పోయిలాడ. ఎందుకు వేస్తారు నీ కోట్లు? మళ్ళీ ఒక్క ఛాన్స్ అని మోసపోయాం. వాళ్ళ నానాల మంచి పనులు చేస్తాడని చెప్పి అందరు ఒక్క ఛాన్స్ మీద వాళ్ళ నాన్న చేసినట్టు చేస్తారని చెప్పి మోసపోయి వేశారండి. జనం బాగానే వేశారు. ఈ దుర్మార్గుడు ఈ పని చేస్తారని ఎవరు కదా అసలు ఎవరు ఊహించారు. ఇంకా నమ్మరండి. ఇంకెందుకు నమ్ముతారు? ఒక్కసారే కదా ఎవరైనా మోసపోయేది. అంతా రెడీ ఉన్నారు. మే 13వ తారీఖు ఎప్పుడు వస్తుందని అంతా రెడీ ఉన్నారు. నా పేరు బోడెపూడి వీరాంజనేయులు అండి, నడిగడ్డ.